వచ్చేసింది ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. మన ఇండియా మ్యాచ్లు ఎవరితో ఏ డేట్ లో ఉన్నాయో మొత్తం లీక్ అయిపోయిందనమాట. దాన్నే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. షెడ్యూల్లో మనకు వచ్చిన ఒక పెద్ద షాక్ ఏంటి అంటే మన గ్రూప్ లోనే మన భద్ర శత్రువు ఉంది. అందరూ పాకిస్తాన్ అనుకుంటున్నారు కదా, కాదు. పాకిస్తాన్ పైన మనకి ఏదో కొంచెం కోపం, ఒక ఎమోషనల్ బాండింగ్, అంటే వాళ్ళ మీద గెలవాలన్న కోపం ఉంటుంది కాబట్టి మనం పాకిస్తానే చూస్తాము. అయితే ఐసీసీ టోర్నమెంట్ లో మనకు ఎక్కువగా ట్రబుల్ ఇచ్చేవాళ్ళు, ట్రబుల్ మేకర్స్ ఎవరు అంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియానే. సో ఆస్ట్రేలియా అయితే మన గ్రూప్ లో లేదు, బట్ న్యూజిలాండ్ మన గ్రూప్ లోనే ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు, WTC అయినా, T20 ఫార్మాట్ అయినా, వన్డే ఫార్మాట్ అయినా, ఏదైనా సరే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేది న్యూజిలాండ్ టీమే. సో ఆ న్యూజిలాండ్ టీం ఇప్పుడు మన గ్రూప్ లోనే ఉంది. మనతో పాటు ఎవరున్నారు, ఏ గ్రూప్ లో ఎవరున్నారు, అండ్ ఏ కంట్రీస్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్నాయి, అండ్ ఎప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందన్న వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. అయితే ఇంకా క్లియర్ గా మేము అంటే వీడియోలో మీకు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది టెక్స్ట్ అనేది. క్లియర్ గా కావాలి అంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను మొత్తం డీటెయిల్స్ పోస్ట్ చేశాను అనమాట. సో వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని యూస్ చేసుకొని వెళ్ళి మీరు చూసేయండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాము. సో మీకు తెలుసు, మీకు ఇప్పటికి అంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి డేట్స్ బయటకు వస్తున్నాయి. February 19th నుంచి March 9th అంటే 2025 ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, March 9th ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోతే March 14th IPL? ఎస్. సో ఫుల్ ప్యాక్డ్ అనమాట. ఫిబ్రవరిలో పండగ స్టార్ట్ అయితే మనకు మేలో ఎండ్ అవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ జాతరే జాతర. సో ఇదనమాట. ఇక ఎక్కడ జరుగుతుందో అందరికీ తెలుసు, పాకిస్తాన్లో ఏ కంట్రీస్ పాల్గొంటున్నాయి ఒకసారి చూసాము అంటే ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్. సో ఈ కంట్రీస్ పాల్గొంటున్నాయి అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఆఫ్ఘనిస్తాన్. చూసారంటే హోస్టింగ్, అంటే హోస్టింగ్ కాదు, సారీ, ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయిపోయి ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చిందంటే వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు, ఎంత ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతున్నారు అంటే మనం బంగ్లాదేశ్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతున్నారని క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలో? సో ఫస్ట్ గ్రూప్ చూసాము అంటే గ్రూప్ ఏ అనుకోవచ్చు, గ్రూప్ 1 అనుకోవచ్చు. అందులో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ ఉంది కాబట్టి, పాకిస్తాన్ ఉంది కాబట్టి కొంచెం వీక్ ఏమో అని చెప్పి. సో బేసిక్ గా ఈ ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఎందుకు పెడతారో అందరికీ తెలుసు. సంవత్సరాల తరబడి మనం చర్చించుకుంటూనే ఉన్నాము. సో మనం ఒక 2 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చే ఛాన్స్ రావడానికి అనమాట. వేరే గ్రూప్ లో ఉంటే ఒక మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన గ్రూప్ లో ఉన్నారనుకోండి, గ్రూప్ మ్యాచ్ ఒకటి ఆడతాము, ఒకవేళ మన అటు ఇటు జరిగి సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి వచ్చే ఛాన్స్ ఉన్నా సరే ఇంకొక మ్యాచ్ ఆడతాము. సో ఆ విధంగా వ్యూవర్షిప్ ని క్యాప్చర్ చేయడానికి ఇలా మనల్ని వాళ్ళని ఒకే గ్రూప్ లో పెడుతుంటారు. ఇది ఒక బిజినెస్ ఫార్ములా. ఇక మన మ్యాచ్లు ఎప్పుడు ఎవరితో ఉన్నాయి? సో Feb 19th స్టార్ట్ అవుతుంది కదా, 20th అంటే 20వ తేదీనే మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది అనమాట. అది బంగ్లాదేశ్ తో ఉంటుంది. ఇక సెకండ్ మ్యాచ్ February 23rd పాకిస్తాన్ తో ఉంటుంది. ఆల్రెడీ మనం మార్నింగ్ ఒక వీడియోలో డిస్కస్ చేశాము. ఇక March 2nd మనకు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఉంటుంది. సో మన ట్రబుల్ మేకర్ అనమాట. సో అంటే మనం ఈజీగా, అంటే మన వాళ్ళు బాగా ఆడితే చాలా సింపుల్ గా సెమీఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అయితే ఎప్పుడు న్యూజిలాండ్ అనేది లాస్ట్ లోనే ఉంటుంది అనమాట, మనల్ని ఇబ్బంది పెట్టడానికి. అంటే ఏమన్నా పైన కొంచెం అటు ఇటు జరిగినా అనుకోండి, క్రికెట్ లో మనం చెప్పలేం మనం ఎప్పుడు ఏం జరుగుతుందో. సో వాళ్ళపైన డిపెండ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ పైన 2 మ్యాచ్లు మనం గెలిచేసామంటే ఆబ్వియస్లీ మనం టాప్ పొజిషన్ లో ఉంటాము, మనం వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉంటాం అనమాట. సో ఇదనమాట పరిస్థితి. అయితే ఇది టెంటేటివ్ షెడ్యూల్ అంటారు దీన్ని. సో టెంటేటివ్ షెడ్యూల్ అనగానే ఏదో ఫేక్ అని కాదు, సో లీక్ అయిన షెడ్యూల్. వీళ్ళు మొత్తం ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా పెట్టుకుంటారు, ఒక అఫీషియల్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు. బట్ రిపోర్టర్స్, మీడియా పర్సన్స్ మీకు తెలుసు కదా, ఏది కూడా అంత త్వరగా వాళ్ళని అఫీషియల్ గా చెప్పనివ్వరు, ముందే చెప్పేస్తారు. సో 99.9% కాదు, 100% ఇదే షెడ్యూల్లోనే మ్యాచెస్ జరుగుతాయి. బట్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వచ్చి సెక్యూరిటీ రీజన్స్ లేకుంటే అవి ఇవి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయితే తప్పితే ఈ షెడ్యూల్ మారదు. ఇదే షెడ్యూల్లోనే ఈ మ్యాచెస్ అన్ని జరుగుతాయి అనమాట. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క మన టీమిండియా షెడ్యూల్. సో మెయిన్ షెడ్యూల్ కూడా త్వరలోనే రాబోతోంది. అది మనం వీడియో అయినా కవర్ చేస్తాము, లేదా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ అయినా పోస్ట్ చేస్తాము. సో తప్పకుండా మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయి ఉన్నారు అంటే మీకు క్విక్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి, ఎందుకంటే వీడియో కన్నా ముందు అక్కడే పోస్ట్ చేస్తాం కాబట్టి. అయితే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మీకు తెలుసు కదా, మనం అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి
మన మ్యాచ్లు అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు అవి ఎన్ని జరిగినా, ఒకటా రెండా, ఫైనల్స్ జరుగుతుందా, ఏది జరిగినా సరే న్యూట్రల్ వెన్యూస్లోనే జరుగుతుంది. అంటే కొలంబియా లేదా అంటే శ్రీలంక, ఒక మ్యాచ్ అయితే కొలంబియా, ఇంకొక మ్యాచ్ అయితే దుబాయ్, యుఏఈ అలా. సో నంబర్ ఆఫ్ మ్యాచెస్ బట్టి అక్కడ ఇక్కడ అనేది ముందే ప్లాన్ చేసి మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన రోజు క్లియర్ అప్డేట్ ఇస్తారనమాట. ఇప్పటికైతే దుబాయ్ లేదా కొలంబియా అంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదనమాట ప్రస్తుతానికి మేజర్ అప్డేట్ ప్రెసెంట్ ఈ రోజు వచ్చింది క్రికెట్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.